చంటి సింధూర దగ్గరికి వచ్చి తన కొంగు పట్టుకొని మరీ లాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటండి ఇది, నాకు చాలా సిగ్గేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఎందుకండి సిగ్గు, నా భార్యనే కదా నేను తీసుకున్నది దగ్గరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూరతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఎవరైనా చూస్తే బాగోదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం చూస్తే చూడనివ్వండి, నా భార్య దగ్గరే కదా నేను ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సింధూర దగ్గరికి వెళ్ళి తనని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో రవిబాబు నివేద రూమ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎలాగైనా సరే నివేదాన్ని దగ్గరికి తీసుకోవాలి, నా దారిలోకి తెచ్చుకోవాలి, ఈరోజు నివేద పని పడతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ డోర్ అయితే తీసి తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే సింధూర దగ్గరికి వెళ్ళి తనను ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. ఇంతలో నివేద రూమ్లో నుండి చాలా గట్టిగా అయితే శబ్దం వినబడుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా తులుక్కుమని ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ నివేద రూమ్లోనికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే చాలా కంగారు పడిపోతూ చంటి దగ్గరికి వచ్చి తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏం జరిగింది అమ్మాయి గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నివేద అయితే రవిబాబు కోసం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా కోపంగా రవిబాబు వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అక్కడికి వచ్చి నివేదాని అలాగే చంటిని అలా కలిసి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే చాలా గట్టిగా చంటిని హగ్ చేసుకోవటం చూసి సింధూర అయితే చాలా కోపడుతూ ఉంటుంది.